ఏం చెప్తున్నారు బొమ్మది అంతేనా? మరి రోజు వెజ్ తిని తిని నోరంతా సపోర్ట్ రా. మరి ఏమన్నా స్పెషల్ చేసుకుందామా? చేసుకుందాం. మరి నాగరే డబ్బులు లేవు. స్లైస్ ఉంది గోకుమార్ అజయ్ గారికి ఫోన్ చేస్తున్నా. ఎక్కడున్నా? సైట్లోనా? ఈ స్లైస్లో లిమిట్ ఉందా? ఎంత? 500? ఓకే ఫోన్పే కొట్టు. ఓకే సెట్రా. మొత్తం బిర్యానీలా మొత్తం మసాలా ఏమరి అలా మసాలా వేయాలి. వేద్దాం గట్టి వేద్దాం ఇప్పుడు ఈసారి. ఓకే పా మరి ఇంకేం సెట్ చికెన్ తెచ్చుకుందాం పా. చికెన్ బిర్యానీ సామాన్ అన్ని తెచ్చుకుందాం పా. ఇక పా ఇంకేం చెప్పులు వేసుకో పోదాం. ఊడే ఇలా బిర్యానీ ఉమ్ముడే. అన్న చికెన్ ఉందన్న 2 కిలోలు అన్న. ఎంత? 260 అంటే 520. అవసరం అంత డబ్బులు లేవు మరి. ఒక కిలో తీసుకుందాం. ఒక కిలో ఇచ్చేయన్న. అన్న మన యూట్యూబ్ ఛానల్ ఉంది, సబ్స్క్రైబ్ చేయండి, ది రంజిత్ డైరీస్. ఓకే అన్న బిర్యానీ సామాన్ ఉందా? బిర్యానీ సామాన్ ఇచ్చే. బాస్మతి కేజీ? బాస్మతి కేజీ ఇచ్చి మంచిది. ఇంకా బిర్యానీకి ఏమేమి సామాన్ పడితే అవన్నీ ఇచ్చాయి. బొమ్మడి రారా చలో ఇలా స్టార్ట్ చేద్దాం. బిర్యానీ దుమ్ములు ఎప్పుడే స్టార్ట్ చేయలేదు. ఈరోజు అయితే మా బ్యాచులర్ స్టైల్ బిర్యానీ ఎలా చేస్తాం మీ అందరికీ చూపిస్తా. ఓకేనా? మనం ఫస్ట్ అయితే రైస్ నానబెట్టుకోవాలి. మనమైతే రైస్ నానబెట్టుకోవాలి ఒక 10 minutes. బొమ్మని మంచిగా పోయి. ఏమైందిరా ఎడుతుందో? నీకు పోరే లేదు కదరా. అమ్మా ఫస్ట్ కట్ వేసుకోవాలి, తర్వాత సరిపోయేంత కారం వేసుకోవాలి, సాల్ట్ కూడా సరిపోయేంత వేసుకోవాలి. ఒక చిన్న స్పూన్ అంతా ధనియాల పొడి, స్పూన్ అల్లం, ఒక 4 బగారాలు, కొత్తిమీర, పుదీనా, మనం ఇక్కడ వేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి కొన్ని, అలాగే కొంచెం ఆయిల్, లైట్గా కొంచెం నెయ్యి,
బిర్యానీ మసాలా మనకు షాప్స్లో దొరుకుతుంది. అది కూడా తెచ్చుకో. ఇప్పుడు మా వాడు డైలాగ్ అవుతాడు. ఏ టైంకి అయింది కదా అన్నయ్య, బిర్యానీ అయిందా లేదా? అంతే అంటావు. చలో కుమ్మేద్దాం. చలో స్టార్ట్. మిక్స్ చేస్తున్నా. మిక్స్. సో మా అమ్మ దగ్గర చెప్పినప్పుడు ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని ఒక 5 minutes పక్కకు పెట్టుకోవాలి. ఒక బౌల్ పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాం. రెడీ అయింది. ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై చేసుకుందాం. ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం ఆనియన్స్ వేయించుకోవాలి. ఓకే, చలో బొమ్మది స్టార్ట్ చేద్దాం. మీకు ఎందుకురా ఇవన్నీ? చలో బొమ్మది స్టార్ట్ చేసుకుందాం. స్టార్ట్. బౌల్ పెట్టుకోవాలి ఒకటి. తర్వాత ఆయిల్ వేసుకోవాలి. మనం ఇందాక ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, అదే ఆయిల్ తీసుకోండి. ఇక 10 రోజుల దాకా ఇదే యూజ్ చేస్తాం. సో ఆయిల్ అయితే వేసుకున్నాం. ఇక మా దాంట్లో అందరు ఆయిల్ గప్పలు చెప్తారు. ఇక ఆయిల్ వేసుకుందాం. సారీ నెయ్యి అయితే వేసుకుందాం. ఒక 2 స్పూన్స్ అయినా వేసుకోవాలి మనం నెయ్యి. వేసేస్తున్నాం. వేసేసిన మనకు దుకాణంలో చూడు ఇప్పుడు బగారాకు, చెక్క, దీన్ని ఏమంటారా, కాయ. సో అన్నీ వేసేస్తున్నాం. యాలకులు. ఓకే. సో మళ్ళీ అయితే మిక్స్ చేసుకుందాం. ఫస్టే కట్ చేసుకున్నాం మేము, మీరు కూడా కట్ చేసుకోండి. ఇక వాళ్ళ తెలియదు ఆరిగా అలా చేస్తాం. అదే ఇంకొన్ని అట్లా లైట్ ఆనియన్. ఆల్రెడీ అన్ని మిక్స్ చేసుకొని పెట్టుకున్నాం. సో ఇప్పుడైతే ఇందులో వేసుకుందాం. ఇది వచ్చేసి తెలంగాణ హైదరాబాద్ దమ్ బిర్యానీ స్టైల్. రైస్ అయితే మొత్తం ఉడికించుకోవద్దు, జస్ట్ 75% మాత్రమే ఉడికించుకోవాలి. ఎందుకంటే మళ్ళీ అందులో కూడా మ్యాగ్నేట్ అవుతుంది కదా. ఫస్ట్ అయితే మనం రైస్ వేసుకుందాం. ఫస్ట్ లేయర్ రైస్ వేసుకుందాం. మళ్ళీ మనమైతే అందులో ఫ్రై చేసుకున్న ఆనియన్స్ వేసుకుందాం. మీరైతే మీకు టేస్ట్కి సరిపడా వేసుకోండి. అలాగే మనం కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకుందాం. పుదీనా కూడా వేసుకుందాం. మళ్ళీ లైట్గా అయితే నెయ్యి వేసుకుందాం పైన, ఎందుకంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. మీరు కూడా మీకు టేస్ట్కి సరిపడా వేసుకోండి నెయ్యి. మళ్ళీ ఏదైతే నువ్వు చికెన్ తీసి పెట్టుకున్నావో ఇంకో లేయర్ వేసుకోండి పైన. మళ్ళీ అయితే కలర్ వేసుకోండి. రైస్ చూడడానికి బాగా అనిపిస్తుంది. మళ్ళీ పైన ఇంకో స్టెప్ అయితే రైస్ వేసుకోండి. మళ్ళీ ఏవైతే ఆనియన్స్ ఉన్నాయో ఆ ఆనియన్స్ అన్నీ వేసుకోండి. మళ్ళీ అయితే మీరైతే కొత్తిమీర వేసుకోండి. అలాగే పుదీనా కూడా వేసుకుందాం. ఇక మాకు నెయ్యి అంటే ప్రాణం కాబట్టి మేము నెయ్యి మళ్ళీ తీసుకుంటున్నాం. మళ్ళీ అయితే పైన అయితే క్యాప్ పెట్టుకోండి, ఎందుకంటే మంచిగా మ్యాగ్నేట్ అవుతుంది కాబట్టి. సో దానిపైన అయితే ఏమైనా వెయిట్ పెట్టుకోండి. మేమైతే ఇటుకబుల్లో పెట్టుకున్నాం, ఎందుకంటే మంచి మ్యాగ్నేట్ అయితే ఒక 5 to 10 minutes ఉంచండి. అలానే లో ఫ్లేమ్లో పెట్టుకోండి గ్యాస్ అయితే. మొత్తానికి అయితే మన బ్యాచిలర్ స్టైల్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. సో మనమైతే టేస్ట్ చేద్దాం. టేస్ట్ అయితే మాకైతే చాలా బాగా అనిపించింది, ఎందుకంటే మేము ఫస్ట్ టైం ట్రై చేసినాం, అయినా పర్ఫెక్ట్గా చేసుకున్నాం. సో మీరు కూడా ఇలానే ట్రై చేయండి.